హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నేను మా అక్క వాళ్ళ ఊరికి వచ్చాను కదా. మా అక్క అయితే మేము వచ్చామని పిండి వంటలు అయితే చేస్తుంది. అందులో పండగ కదా, అందుకని చూడండి బియ్యం అయితే బాగా కడిగి ఆరబోసి మళ్ళీ చెక్కలకు కూడా రెండింటికి కలిపి అయితే పట్టిస్తుంది. బియ్య పిండి, శనగబేళ్ళ పిండి అంటే రెండు కలిపేమో చక్రాలు చేసిద్ది. బియ్య పిండి విడిగానేమో చెక్కలు చేస్తారు. మా అక్కకైతే చేత కాదు చెక్కల పిండి కలుపుకోవడం. అందుకని చెప్పి మా చిన్నోదిన దగ్గరికి అయితే మేము వెళ్ళామండి. చూడండి మా వదిన అయితే కలుపుతుంది. ఫస్ట్ అయితే చెక్కలకైతే చేసుకోవాలని ఫస్ట్ అయితే చెక్కలు అయితే కలుపుకుంటున్నాం. అది మా మా వదిన కలుపుతుంది. మా అక్కకైతే రాదు కలుపుకోవడం. అందుకని చెప్పేసి మా చిన్న వదిన అయితే కలుపుతుంది. తన దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. ఫస్ట్ దాంట్లో పచ్చిమిరకాయలు, అల్లం అయితే కచ్చా పచ్చి దంచి అది వేసారు. తర్వాత సాల్ట్ అయితే వేసి, తర్వాత జీలకర్ర, తర్వాత దాంట్లోకి మనం పచ్చిసాయిపప్పు ఉండిద్ది కదా, పెసరపప్పు, అవి కూడా వేసారు. కావాలంటే మనం ఇంకా ఏమైనా వేసుకోవచ్చేమో, నాకైతే తెలియదు. ఇంతవరకు అయితే వేసి వాటిని అయితే బాగా కలిపి ఎన్నపూస కూడా వేసుకోవచ్చు అంట. మా అక్క అయితే ఎన్నపూస లేదని చెప్పేసి, అంటే మా అక్క వాళ్ళకి బర్రెలు లేవు కదా, అందుకని చెప్పేసి మా అక్క వాళ్ళు అయితే డాల్డా ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి. బాగుంటాయి చెక్కలు. ఎన్నపూస కలుపుకుంటే ఇంకా బాగుండిద్ది. ఎన్నపూస లేదు కాబట్టి డాల్డా అయితే కలుపుతున్నారు. చూడండి డాల్డా ప్యాకెట్ తెచ్చి దాంట్లో డాల్డా వేసి కలిపాక వాళ్ళంటే గోరెచ్చ నీళ్ళైతే కలపాలి. మాకు తెలియక నీళ్ళైతే బాగా కాగబెట్టాం మేము, తెలియదు కదా. అందుకని చూడండి మా వదిన అయితే ఎందుకు అంత సైడు కాబెట్టారని చెప్పేసింది. సరేలే అని చెప్పేసి అవే అంటే మరీ లేట్ అయితే అని చెప్పేసి అవే పెట్టి కలుపుతుందండి. చూడండి మా వదిన పిల్లలు మేము అంటే పిండి తీసుకుని మా వదిన ఇంటికి వెళ్ళాంలే. చూడండి వేడి వేడి నీళ్ళు అవన్నీ అలాగే పట్టుకుంది. తను పట్టుకొని ఈజీగా కలిపేసింది. అసలుకి అంత వేడి కూడా బాగా కాలుతున్నాయని చెప్పేసి పాపం కలిపింది. అలాగే వేడిగా ఉన్నా కూడా మనమైతే అసలు పట్టుకోలేము. మా అక్క అయితే ఉత్తతేపాలు పట్టుకోలేక మసిగుడ్డతో అయితే పట్టుకుంది. మా వదిన మాత్రం డైరెక్ట్గా వేసింది కదా ఇందాక. మా అక్క అయితే చూడండి మసిగుడ్డతో పట్టుకునిద్ది. అసలు భలేగా కలిపింది మా వదిన అయితే, రౌండ్గా మన బాల్ లాగా. అంటే మనకు చేత కానప్పుడు ఏం చేస్తాం, పక్కన వాళ్ళని ఎవరినో ఒకరిని హెల్ప్ తీసుకోవాలి కదా. ఇలా పల్లెటూరులో అయితే బాగా హెల్ప్ చేస్తారండి. టౌన్లో ఎవరిని అడుగుతాం మనం. ఇక్కడైతే పల్లెటూరులో వాళ్ళకి వీళ్ళకి అందరూ అయితే ఒకరికొకరు బాగా చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఊర్లో సగం మందికి అయితే అంటు వచ్చిందంట. అందుకని అందరూ అయితే చేసుకోవట్లేదు, పిండి వంటలే చేసుకుంటున్నారు. ఒకళ్ళకి అయితే రావట్లేదు. అందుకని వాళ్ళ ఇంటికి మేము వచ్చి, అంటే మా వదిన వాళ్ళకి సన్రా వాళ్ళు కదా, వాళ్ళ ఇళ్ళు ఎవరు చనిపోయారని అంట అయితే వచ్చింది వాళ్ళకి. వాళ్ళైతే పూజలు అయితే ఏం చేసుకోరు ఈ పండగకి, అంటే పొంగల్ అవి పెట్టుకోరు. ఇంకా తను రాదేమని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మొత్తం అయితే పిండి అయితే బాగా నీట్గా కలిపింది. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలంట మొత్తం. చూడండి ఇంకా దాని మీద తడిగుడ్డ వేసుకొని ఒక గంట పక్కనైతే పెట్టాలి. మిగతా పనులు ఉంటాయి కదా మనం నూనె కాబెట్టుకునే పనులు, అవన్నీ కూడా అంటే పొయ్యి రాజేసుకోవాలి. మామూలుగా అయితే గ్యాస్ మీద చాలా టైం పట్టింది కదా చెక్కలు, ఒకళ్ళు చెయ్యాలి ఒకళ్ళు కాల్చాలి. అందుకని చెప్పి వీళ్ళైతే పిండి వంటలు ఏమైనా కట్టెల పొయ్యి మీదే చేసుకుంటారు. చూడండి మా అక్క అయితే ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే పెట్టింది. మామూలుగా అయితే నిన్న డైరెక్ట్గా మామూలుగా ఆ ఇటుకలు ఉన్నాయి కదా, అవి పెట్టకుండా పెట్టిందంట. అప్పుడు హైట్ సరిపోక ఇబ్బంది పడిందంట. అందుకని చెప్పేసి ఈరోజు ఇటుకరాలు పెట్టి దానిపైన బాండి పెట్టింది. కొంచెం హైట్ వస్తుంది కదా, అందుకని రోజు నీళ్లు కాబెట్టుకోవడాలు, ఎప్పుడన్నా వంటలు చేసుకోవడాలు, అంటే మెయిన్ పెద్ద వంటలు ఉంటాయి కదా, అలాంటివన్నీ అయితే కట్టెల పొయ్యి మీదే చేసుకునిద్ది. ఎక్కువ శాతం నీళ్ళే కాబెట్టుకునిద్దిలేండి. ఇలా వంటలు ఏమైనా పెద్ద వంటలు అయితేనే బయట చేసుకునిద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరే కదా, మా బావ మా అక్కే కదా ఇంట్లో ఉండేది. పిల్లలిద్దరు హాస్టల్లో కదా ఉండేది. అందుకని మా అబ్బాయి అంటే మా అక్క కొడుకు 10th క్లాస్ అండి ఈ సంవత్సరం. మా అక్క కూతురేమో బీటెక్ చదువుతుంది. వాళ్ళు హాస్టల్లో కాబట్టి ఇంటి దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఇలా ఏమైనా వంటలు చేయాలి, వచ్చినప్పుడల్లా ఏవో వంటలు చేసిద్ది. ఎందుకంటే తీసుకెళ్తారు కదా హాస్టల్కి, చెక్కలు ఇలా చేసిద్ది. అందుకని చెప్పేసి బయట పెట్టిద్ది అప్పుడు పొయ్యి. ఇక్కడ చాలామంది ఈ పిండి వంటలకైతే కట్టెల పొయ్యి మీదే చేసుకుంటారు. ఎందుకంటే బాగా తొందరగా అవుతాయని. గ్యాస్ పొయ్యి మీద తొందరగా అవ్వవు, అంత లెక్క మంట తగలదు కదా. కట్టెల పొయ్యి మీద అయితే బాగా మంట తగులుతుందని. చూడండి మా అక్క వాళ్ళు అయితే శనగ నూనె అని చెప్పారు కదా, పోసారు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పోసింది దాని నిండా కాకుండా, అంటే మళ్ళీ నిండా అయితే శనగ నూనె కదా పొంగిపోయిద్ది. అందుకని చెప్పేసి మామూలుగా మీడియంగా పోసి బాగా కాగనిచ్చేసింది. ఇంకా నేను చేస్తున్నాను చెక్కలు. అంటే దాని మీద అంటే మామూలుగా ఇదివరకు అయితే మేము చిన్నపిల్లలప్పుడైతే చెక్కల్ని తడిగుడ్డ మీద ఇలా చేతులతో అయితే చేసేవాళ్ళం. మమ్మల్ని చేస్తుంటారు కదా, మేము కూడా ఇంట్రెస్ట్గా దగ్గరకు వచ్చి కూర్చొని ఏదో ఆకతాయికంగా భలే చేసేవాళ్ళం నేను కూడా చిన్నప్పుడు. అప్పుడు ఇలాంటివి ఏమి లేవు, పూరి ప్లేస్లు ఇలాంటివి. అప్పుడైతే పిండి ఇలా మరబట్టిరండి మా అమ్మ వాళ్ళు. చక్రాలకైతే ఇసిరేవాళ్ళు, అరిసెలకైతేనేమో మామూలుగా దంచి జల్లిబట్టేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు అలా ఏం లేదు, ప్రతిదానికైతే మరబట్టించుకుంటున్నారు. ఇదివరకు మా అమ్మ వాళ్ళు అయితే అంత ఓపికగా దంచేది మా అమ్మ మా నాయనమ్మ వాళ్ళు.
అప్పుడైతే మేమైతే మా అమ్మ వాళ్ళు ఒక్క పిండి వంట చేయడానికి ఒక రోజల్లా సరిపోయేది. ఎందుకంటే పిండిని దంచాలి, ఇసరాలి, మళ్ళీ జల్లిబట్టాలి కదా. అందుకని ఒక రోజల్లా ఒక ఐటెము, ఒక రోజు ఇంకొక ఐటెం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదండి. ఒక రోజు 2 రోజులు పూనుకొని మొత్తం వంటలన్నీ చేసేసుకుంటున్నారు. ఒక రోజే చేసేసుకుంటున్నారు నాకు తెలిసి మొత్తం. ఎందుకంటే దంచే పని లేదు కదా, అన్నీ మరలే కదా. కానీ అరిసెలకి మా అమ్మ వాళ్ళు దంచి చేసేవాళ్ళు ఇదివరకు. దంచి మా మామూలుగా జల్లిబట్టి చేస్తే అంత టేస్ట్గా ఉండేవో. ఇప్పుడు అంత టేస్ట్ అయితే ఉండట్లేదు. ఇంకా చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం. బయట కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే బెటర్ కాబట్టి చేసుకోవటమే. నిజంగా చూడండి, బాగా నూనె కాగాక చెక్కలు అయితే ఇలా వేసేసింది. ఇంకెలా మేము చేసుకుంటుంటే నేను మా అక్క వాళ్ళైతే వచ్చారు. మా పిల్లలు కూడా నేను చేస్తానని చెప్పేసి, సరేలే వాళ్ళ ఆనందం ఎందుకు కదనాలని చెప్పేసి వాళ్ళని కూడా చేయమని చెప్పాము. చూడండి, ఫస్ట్ అయితే బండి నిండా వేసాక కొంచెం వాటిని ఏగనివ్వాలి. మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు, అంటే మనకు తెలిసిద్ది ఎంత ఏగింది లేదనేది పొయ్యి మీదే. అలా అప్పుడు కొంచెం అటు ఇటు ఉల్టా చేసుకుంటూ వాటిని అంటే కలదిప్పుకుంటూ వాటి నూనెలో అయితే వేపుకోవాలి. అంటే ఇలా చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. మక్కకి ఇలా అన్ని నూనెలో వేసుకోవడం చేతవులే కానీ పిండిలు, ఉప్పు, కారం అవన్నీ కలుపుకోవడం పెద్దగా రాదు. అందుకని చెప్పేసి మా వదిన దగ్గరికి అయితే వెళ్ళాం మేము. అంటే నాకు కూడా చేత కాదు కదా, మక్కకే చేత కాకపోతే నాకేం చేత అవుతుంది ఫ్రెండ్స్, అంతే. మా అమ్మకి బాగా చేతవు పిండి వంటలు. ఇప్పుడు మా వదిన దగ్గరికి వెళ్ళి మేము ఎట్లా కల్పించుకుంటామో అట్లా మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా అరిసెల పాకానికి చక్కెర పిండి కూడా మా అమ్మ చేత బాగా కల్పించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఓపిక తగ్గిపోయింది, ముసలోళ్ళు అయిపోయారు కదా. అందుకని ఇది వరకు చేసినట్టు చేయలేకపోతున్నారు. అందుకని చెప్పేసి మా అక్కే చేస్తుంది. 3-4 ఏళ్ళ నుంచి మా అక్కే చేసి పంపిస్తుందండి నాకు అన్నీ. చూడండి, నా కొడుకు వచ్చి నేను చేస్తానని చెప్పేసి చెక్కలైతే భలే చేస్తుండు. మా అక్క నీ అక్క కన్నా కూడా అక్క కన్నా కూడా నువ్వే బాగా చేస్తున్నావురా అనేసరికి ఇంకా ఇంట్రెస్ట్గా వాళ్ళ అమ్మ పొగుడుతుందని చెప్పేసి భలే ఇంట్రెస్ట్గా అయితే చేసేస్తుండండి. అంతే ఫ్రెండ్స్, మా అబ్బాయి అయితే కొంచెం పొగిడితే చాలు భలే చేసేస్తాడు. చూడండి, మా అబ్బాయిని తిడితే కొడితే అస్సలు ఎండు, బాగా ప్రేమతో చెబితే అసలు ఎంత పని అయినా భలే చేస్తాడు నా కొడుకు. అదేంటో మరి, మనం అస్సలు కోపంగా అయితే చెప్పకూడదు. నాకు తెలిసి నాకు పిల్లలందరూ అంతే ఉంటారేమో. వాడిని ప్రేమగా చెప్తే ఏదేం చేసేస్తాడు. చూడండి, మొత్తం అయితే ఇలా చేసేసాక ఇంకా చూడండి అయిపోయింది. ఇది నేను తమ్మునేలకి పోజ్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్, అంతే. ఇప్పుడైతే ఇంక చేయటం అయితే అయిపోయింది. ఇంకా కొంచెమే ఉన్నాయి అంతే. ఇంకా చూడండి అక్కడ ఉన్నాయి కదా, ఇంక అంతే. గంటన్నర అయితే పట్టిందండి చేసేసరికి. ఎందుకంటే ఒక పక్క చేస్తుంటే ఒక పక్క ఏగుతుంటాయి కదా, ఒకళ్ళు వేసేవాళ్ళు ఒకళ్ళు తీసేవాళ్ళు కాబట్టి. చూడండి, మొత్తం అయితే ఆరినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెట్టేశాము. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, పట్టిన వరకు దాంట్లో పెట్టి మిగిలినవి అయితే విడిగా పెట్టేశాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా చక్రాల అరిసెలు కూడా చేయాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.